నాన్న మొన్న ఎవరో ఫోన్ చేస్తే మై లైఫ్ స్టైల్ కంపెనీ ప్రోడక్ట్ని వేరే కంపెనీ ప్రోడక్ట్తో పోల్చొద్దన్నావు ఎందుకు? అలా ఎందుకన్నానంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మై లైఫ్ స్టైల్తో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి కదా. ఈ చాలా కంపెనీలు ఉంటే అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాయి. కానీ ఎలా చేస్తారంటే వీళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ కోసం ప్రోడక్ట్లు తయారు చేసే కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ దగ్గరికి పోయి అందరూ ప్రోడక్ట్ కొనుక్కొచ్చుకొని వాళ్ళ వాళ్ళ కంపెనీ పేర్లు వేసేసి మార్కెటింగ్ చేసుకుంటారు. ఉదాహరణకు ఏబిసిడి అని ఒక 4 కంపెనీలు ఉన్నాయనుకో. ఈ 4 కంపెనీలు వెళ్ళి ఒక దగ్గరే ప్రోడక్ట్ తెచ్చుకుంటాయి. అంటే అన్నీ అలా చేస్తాయని కాదు, చాలా వరకు మన భారతదేశంలో అలాగే ఉన్నాయి. ఇక్కడ నలుగురు వెళ్ళేసి ఆ ఒక్క కంపెనీ దగ్గరే ప్రోడక్ట్ తెచ్చుకుంటారు. వేరే వేరే వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టేసుకొని అమ్ముకుంటారు. అంటే ప్రోడక్ట్ ఒకటే, కంపెనీలు బ్రాండ్ పైన ఉన్నటువంటి కవర్ పేజ్ అనేటువంటిది మారుతుంది, లోపల ఉన్నటువంటి మెడిసిన్ ఒకటే. కానీ మై లైఫ్ స్టైల్ అలా కాదు. ప్రతి ప్రోడక్ట్ని కొన్ని ఏళ్ల పాటు రీసెర్చ్ చేస్తుంది, కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేస్తుంది. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు దీంట్లో. సో రీసెర్చ్ చేసి క్లినికల్ ట్రయల్స్ చేసి ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకనే చాలా కంపెనీలు వందల ప్రోడక్టులు దించుతున్నా కానీ మై లైఫ్ స్టైల్ బయట కంపెనీలు ఒక 10 ప్రోడక్టులు తీసుకొస్తే మై లైఫ్ స్టైల్ 1-2 ప్రోడక్టులు తీసుకొస్తుంది. ఎందుకనంటే రీసెర్చ్ చేస్తుంది, ఓన్ ఫార్ములాస్ ఉంటాయి, పేటెంటెడ్ ఫార్ములా ప్రోడక్ట్ తీసుకొస్తుంది. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ అనేటువంటిది మై లైఫ్ స్టైల్ తయారు చేస్తుంది. సో కాబట్టి ఏంటి అని అంటే మిగతా కంపెనీల ప్రోడక్ట్కి మై లైఫ్ స్టైల్ ప్రోడక్ట్కి క్వాలిటీలో, క్వాంటిటీలో, ప్రైస్లో దేంట్లో కూడా పోలిక అనేటువంటిది పెట్టకూడదు.